మీరు జాబ్ పోర్టల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్న సమయంలో మరో యువకుడు తన స్టార్టప్ ఫండింగ్ దొరకాలని ఒక ఇన్వెస్టర్కు పిచ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తేడా ఒక్కటే, మనం ఉద్యోగాలు వెతుకుతున్నాము, మార్వాడీలు ఉద్యోగాలు సృష్టిస్తూ ఉన్నారు. మన మనసులో చిన్నప్పటి నుంచి వేయబడ్డ సీడ్ జాబ్, కానీ వీళ్ళ బ్రెయిన్లో పెరిగింది ఒక చెట్టు కాదు, చెట్టులా పెరిగే వ్యాపారం. రీజన్ తప్పు మీలో లేదు, మీరు చదివిన చదువుల్లో ఉంది. మనం ఈ వీడియోలో అసలు మార్వాడి బిజినెస్ సీక్రెట్ ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి, కస్టమర్స్ మీద వాళ్ళకి ఎంత పట్టు ఉంది, కంప్లీట్గా ఆల్ సీక్రెట్స్ మీ ముందు ఓపెన్ చేయబోతున్నాను స్టెప్ బై స్టెప్. అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సంథింగ్ ఇస్ హియర్, వాట్ అబౌట్ ఇట్? 1000 రూపాయలు ఇది కొందరి చేతిలో పడితే 1,00,000, ఇంకొందరి చేతిలో పడితే సిటీలో. ఎలాగా? My father founded Reliance with a table and a chair and 1,000 rupees. It was 5 decades ago. జస్ట్ 1000 రూపాయలతోనే మొత్తం రిలయన్స్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిందంట. ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే నో జాబ్స్, ఓన్లీ బిజినెస్. వ్యాపారం చిన్నదా పెద్దదా అని కాదు, ఉద్యోగస్తుడి కంటే కూడా ఉద్యోగపతిగా ఉండడానికి వీళ్ళు ఇష్టపడతారు. ధీరుభాయ్ అంబానీ ఒక సూత్రం చెప్తారు, మీ కళలను సాకారం చేసుకోవడానికి మీరు ప్రయత్నించకపోతే ఇతరులు తమ కళను సాకారం చేసుకోవడానికి మిమ్మల్ని ఉద్యోగస్తుడిగా పెట్టుకుంటారు. ఇది వాళ్ళకి థంబ్ రూల్. సీక్రెట్ నెంబర్ 2, గుజరాతీ మార్వాడీలు ఏ స్టార్టప్ కంపెనీ పెట్టడానికైనా కూడా 1000 రోజులు సమయం ఇస్తారు. ఈ లోపలనే వాళ్ళు దానికి సక్సెస్ చేస్తారు. కాకపోతే సెకండ్ థాట్. సీక్రెట్ నెంబర్ 3, వీళ్ళు లాంగ్ టర్మ్ బిజినెస్ ప్లానింగ్ విత్ ఫాస్ట్ క్యాష్ బిజినెస్ చేస్తారు. ఉదాహరణకి కిరాణా కొట్టు, బట్టల షాపు, చెప్పుల దుకాణము, ఇదంతా గల్లపెట్టే గలగలలాడుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంటుంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే భారతదేశంలో 1/4 మిల్క్ గుజరాత్ నుంచే వస్తుంది. డైమండ్ పాలిష్ వ్యాపారము 30% గుజరాత్ వాళ్ళే చేస్తారు. ఇంకా ఎంఎస్ఎంఈలో ఎక్కువ శాతము గుజరాత్ మార్వాడీలే ఉన్నారు. సీక్రెట్ నెంబర్ 4, వీళ్ళు చదువుకుంటూనే ఆ చిన్న వయసులోనే వ్యాపారంలోకి వస్తారు. వాళ్ళ పేరెంట్స్ అలా ప్రోత్సహిస్తారు వాళ్ళకు. సీక్రెట్ నెంబర్ 5, వీళ్ళు ఇతరులు సహాయం చేయడానికి ఎంత ముందుకు వస్తారో అలాగే ఆ డబ్బును పొదుపు చేయడానికి, అనవసరమైన ఖర్చు తగ్గించడానికి కూడా వాళ్ళు కఠినంగా ఉంటారు. వీళ్ళు చదివే విద్యా సంస్థలు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తారు. వీళ్ళ విద్యాలయాల్లో చదువు ఎలా ఉంటుందో అదొక స్టడీ చేద్దాం అనుకున్నాను. మార్వాడి యూనివర్సిటీని సెర్చ్ చేశాను, ఫోన్ చేశాను, స్టడీ టూర్కి పర్మిషన్ అడిగాను. ఓకే అన్నారు. టైం డేట్ ఫిక్స్ అయింది. నేరుగా గుజరాత్లోని రాజ్కోట్కి టీంతో ప్రయాణం అయ్యాను. ప్రధాని మోడీ గారికి ఇష్టమైన ఏరియా ఈ రాజ్కోట్. ఆయన 2001లో ఫస్ట్ టైం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలిచారు. ఇక్కడి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు గుజరాత్కి. క్యాంపస్లో అడుగు పెట్టంగానే మా వాళ్ళు ఉత్సాహంగా కెమెరాలు తీసి షూట్ మొదలు పెట్టాడు. సార్, వితౌట్ పర్మిషన్ నో షూటింగ్ అన్నారు. తర్వాత మళ్ళీ ఒక టీంను మా వెంట పంపించారు. వాళ్ళు తమ ఎడ్యుకేషనల్ సీక్రెట్స్ టూల్స్ని వివరించారు. ఇక్కడికి ప్రపంచంలోనే నలువైపుల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. I'm from Zimbabwe. From Zambia. నాకు మాత్రము ఒకటే తెలుస్తుంది, అంటే బిజినెస్ని ఎడ్యుకేషన్ని ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు వీళ్ళు అన్నది. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పిస్తారు ఇక్కడ. అదేలా ఈరోజు సక్సెస్ఫుల్ ఫార్ములాని బ్రేక్ డౌన్ చేస్తున్నాం. ఉదాహరణకు నేను అక్కడ ఎంబీఏ చదివాను. చదువుతూనే ఏదో ఒకటి వ్యాపారం చేయాలి. నాకు ఏ వ్యాపారం వస్తుందంటే పెన్ను తయారు చేయడానికి మీద ఒక అవగాహన ఉంది. నా దగ్గర డబ్బు లేదు, మార్కెటింగ్ తెలియదు. నా ఆలోచన వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు పెట్టుబడి మొత్తం పెడతారు, ఆ మార్కెటింగ్ సదుపాయం కూడా వాళ్ళు కల్పిస్తారు. కానీ కండిషన్స్ అప్లై. ఓకే, ప్రతి ఒక్కరికి ఇక్కడ అదాని అంబానీలా తయారవ్వాలంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న ఐడియాస్ని, ఏదైతే థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది సార్. 0 ఇన్వెస్ట్మెంట్లో మనం ఎంటర్ అవుతాము. మార్వాడి అనేది 100% ఇన్వెస్ట్మెంట్తో ఎంటర్ అవుతుంది సార్. ఆ ఎంటర్ అయిన దాంట్లో 50-50 షేర్ హోల్డర్స్ అవుతాం మనం. ప్రాజెక్ట్ మంది, ఇన్వెస్టర్స్ మార్వాడి. అమ్మో, మార్వాడీలకు ఎంత తెలివితేటలు! ఒక యంగ్ బ్లడ్ని కోఆపరేట్ చేసేటట్టు ఉంటుంది. వాళ్ళ ఆలోచనల్లో వీళ్ళు భాగమయ్యి బోత్కి వ్యాపారాలు ప్రయోజనాలు ఉంటాయి. స్టూడెంట్ తయారు చేసిన ప్రాజెక్టుల మీద 10 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ బిజినెస్ను బాగా ముందుకు తీసుకువెళ్ళిన సంఘటన ఈ యూనివర్సిటీలో ఉంది. చూసారా? ఈ మోడల్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ ఫార్ములా ఎవరికి లాభము? ఉదాహరణకు కునాల్ బెహల్ షార్క్ ట్యాంక్లో అతిపెద్ద పెట్టుబడిదారుడు. కునాల్ బెహల్కి చెందిన స్నాప్ డీల్ ఫెయిల్ అయిన తర్వాత ఆ వైఫల్యమే అతనికి అతిపెద్ద స్ట్రెంత్గా మారిపోయింది. ఆ తర్వాత 250 పైగా స్టార్టప్ కంపెనీలలో ఆయన ఇన్వెస్ట్ చేశాడు. కొన్ని స్టార్టప్ కంపెనీలు ఎలా
పర్ఫామ్ చేశాయంటే 200 రెట్లు పైగా రిటర్న్స్ తీసుకొచ్చాయి. యూసీలో 55 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 111 కోట్లతో ఎగ్జిట్ అయ్యాడు. మామా ఎర్త్లో 1,60,00,000 ఇన్వెస్ట్ చేశాడు, 78 కోట్లతో ఎగ్జిట్ అయ్యాడు. ఓలాలో 3 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 300 కోట్లతో ఎగ్జిట్ అయ్యాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఫెయిల్ అవ్వచ్చు కానీ ఒక ఇన్వెస్టర్ ఎప్పటికీ ఫెయిల్ కాలేడు. ఒకవేళ అయినా ఆ చాలా తక్కువ శాతం అది. ఇక్కడ మీకు అర్థమైందా మార్వాడి యూనివర్సిటీ ఈ రూల్ని ఎందుకు పాటిస్తుందో? స్టూడెంట్స్ చదువుకుంటూనే వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటున్నాయో అది ఒకసారి చూపించండి అన్న వాళ్ళు తమ ఇంక్యుబేషన్ సెంటర్కి తీసుకుని వెళ్ళారు. స్టూడెంట్స్ చేసే బిజినెస్ ఆ మొత్తం ఫార్ములాని వివరించారు. కొన్ని స్టార్టప్ కంపెనీలకు గుజరాత్ ప్రభుత్వం కూడా బెస్ట్ స్టార్టప్ కంపెనీ అవార్డు కూడా ఇచ్చారు. అయితే ఈ బిజినెస్లలో ఎటువంటి సవాళ్ళు ఉంటాయో దాన్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆ స్టూడెంట్స్ హిందీలో, ఇంగ్లీష్లో రకరకాల భాషల్లో వాయించేశారు. ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే చిన్నప్పటి నుంచి మార్వాడీలు తమ పిల్లలకు ఎలా బిజినెస్ నేర్పిస్తారో ఇక్కడ కూడా అదే ఫార్ములాలో చదువు నేర్పిస్తూనే వ్యాపారం ఎలా చేయాలో ప్రాక్టికల్గా వీళ్ళు చేసి చూపిస్తారు. ఇంకాస్త ఉత్సాహంగా తెలుగు వాళ్ళు చదివే క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. వీళ్ళు పుస్తకాలతో కుస్తీ కంఠస్థ పాఠాలు ఏముండవంట, మొత్తం ప్రాక్టికల్ ట్రైనింగ్ అంట. ఒక స్కిట్ చేసి చూపించారు. బిజినెస్తో ఓపిక ఎంత అవసరమో దీని అర్థం. బట్ లేదు, బట్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఎర్రర్స్ చూపిస్తున్నాయి కదా, మీరు అలా ఎలా సబ్మిట్ చేస్తారు? సో ఐఎమ్ జస్ట్ గివింగ్ 1 month ఆఫ్ టైం. ఆ 1 month టైంలో ఈ ప్రాజెక్ట్ అనేది నాకు క్లియర్గా వితౌట్ బగ్స్ అండ్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ నాకు మీరు సబ్మిట్ చేయాలి. మా మార్వాడి యూనివర్సిటీలో నేర్పించింది ఏంటంటే కస్టమర్ ఈజ్ ఎ గాడ్, అంటే ఎలా మాట్లాడాలి, వాళ్ళకి మనం ఏ రకంగా చెప్తే మనం ముందుకి వెళ్ళగలం అని చెప్పేసి యూనివర్సిటీలో అవన్నీ నేర్పించారు మాకు. చూసారా కస్టమర్ను ఎలా హ్యాండిల్ చేయాలో మార్వాడీలు ఏ విధంగా ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారో. అమ్మో మనవాళ్ళు కూడా ముదిరిపోయారు అనిపించింది. పైగా ఇక్కడ ఐటీ ప్రయోగశాలలో ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇది విని చాలా ఆశ్చర్యపోయాను. చైనాకు డీప్ సీక్, అమెరికాకు ChatGPT, Grok 3 ఎలా ఉందో దానికంటే అడ్వాన్స్గా, అంటే ఒక రోబో నేరుగా మనతో మాట్లాడుతుంది, మన అవసరాలు మొత్తం గుర్తించి అది జవాబులు ఇస్తుంది. ఫైనల్ వర్షన్లో ఉంది. ఒకవేళ ఇది బయటకు వస్తే మరో మిరాకిల్ అవుతుంది మన దేశానికి. ChatGPT లాగా మనం కమాండ్ చేస్తే What are the courses available at Marwad University? 1. Engineering *, B.Tech, M.Tech And with this vision only, since 2009 onwards, we are working to provide the service to the society. ఇక్కడికి పెద్ద పెద్ద MNCలు క్యాంపస్ సెలక్షన్కు వస్తారు. ఆ ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలో వీళ్ళ కెరికులంలో ఒక భాగం అంట. సడన్గా మీ సేల్స్ డిక్రీజ్ అయిపోయినాయి అనుకోండి, ఆ సిచ్యువేషన్ క్రిటికల్ అయిపోయినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? సక్సెస్కి ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అంటారు కదా మ్యామ్. ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. ఆ మిడిల్ క్లాస్ పీపుల్స్కి మనం రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకుంటేనే కదా సేల్స్ పడిపోయేది మనకి. ప్రోడక్ట్ డిజైనింగ్ అన్న మార్చాలి, లేకపోతే వాళ్ళ ప్రైస్ కాస్ట్ ఏ కాస్ట్తో అయితే మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఆ కాస్ట్ ప్రైస్ అన్న మార్చాలి, లేకపోతే సంథింగ్ ఏదైనా ఇంకేమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే అవి క్లియర్ చేసుకుంటే వి గెట్ సెటిల్. మనం ఇప్పటి వరకు ఫాలో అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఏం నేర్పించిందంటే మనం ఒక ఒబీడియంట్ ఫ్యాక్టరీ వర్కర్గా ఎలా మారాలో నేర్పించింది. బుద్ధిగా 20,000 రూపాయల జీతం ఎలా సంపాదించాలో నేర్పించింది. ఈ ఉద్యోగాలు కూడా దొరక్క చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న విశాఖలో జరిగిన జాబ్ మేళలో MBA, B.Tech చదివిన వాళ్ళు జస్ట్ 20,000 రూపాయల కోసము క్యూ కట్టిన తీరును చూస్తూ ఉంటే గుడ్డే తరుక్కుపోయింది. ఇది కూడా దొరకక చాలా మంది స్విగ్గీ బాయ్గా, ర్యాపిడో బాయ్గా మారిపోయి ఉన్నారు. ఇక ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ వరకు చదువుతున్నాను సార్, బీటెక్ చదువుతున్నాను. మనం ఒక ట్రాప్లో ఇరుక్కున్నాం, ఎడ్యుకేషనల్ ట్రాప్లో. ఒక నానుడి ఉంది, మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాము, గుజరాతీ మార్వాడీలు 20 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో ఇప్పటి నుంచి ఆలోచిస్తారంట. అందుకే ఈ ఎడ్యుకేషన్ మోడల్ ని స్టడీ చేయడానికి ఇంత దూరం వచ్చాను. చూసారా బిజినెస్ మ్యాన్ కావాలనుకునే వాళ్లకు వీళ్ళు ఎలా వ్యాపారస్తులుగా మార్చేస్తున్నారు. ఇటువంటి ప్రాక్టికల్ థాట్స్ ను మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యా సంస్థలు ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి? అటువంటి మోడల్ మనకు ఉంటే మన పిల్లలు ఈ రాష్ట్ర సరిహద్దులు దాటి గుజరాత్ దాకా వెళ్ళి ఉండేవాళ్ళు కాదుగా. ఫీజులు తడిసి మోపెడవుతుంది అనుకున్నాను. వాళ్ళ వివరాలు చెప్తే మన తెలుగు రాష్ట్రాల్లో ముక్కుపిండి వసూలు చేసే ఫీజుల కంటే కూడా తక్కువే. Because Marwad University is like a bank locker. There is plethora of opportunities available. మరి బీద బడుగు వర్గాల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఇంత ఫీజు కట్టి ఇక్కడ దాకా రాగలగరా? వాళ్ళకు కూడా రాయితీ ఉందంట. అయితే కేసు బై కేసుని బట్టి we have a various scholarship options for the students, and based on their economical weaker section, that scholarship is also available.
ఆ ప్రాసెస్ ఎలాగో వివరించారు. I would like to introduce Mr. Harinath Reddy, who is looking after AP and Telangana. మనకు ఆంధ్ర తెలంగాణ టోటల్గా 20 ఆఫీసెస్ ఉన్నాయి. అర్బన్ ప్రొసీజర్ రిలేటెడ్ ఏవైతే మన ఆఫీసెస్ నుంచి తీసుకోవచ్చు. లైక్ అవర్ హెడ్ క్వార్టర్స్ లైక్ విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, all district headquarters మన ఆఫీసెస్ ఉన్నాయి సార్. అండ్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ పార్టీస్ ఆల్సో ఇన్ సిటీ వీ హ్యావ్ ద 5 ఆఫీసెస్ లైక్ హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, తిరుచూర్ నగర్, కూకట్ ఫండింగ్ అండ్ సికింద్రాబాద్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మన ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ 4 ఏళ్ల డిగ్రీలో 2 ఏళ్ళు ఇక్కడ, 2 ఏళ్ళు విదేశాల్లో. అయితే ఇది కంపల్సరీ కాదు, ఆప్షనల్. ఇదంతా బాగానే ఉంది జాఫర్ గారు, మీరు కేవలం ప్రాబ్లమ్స్ ఒకటే చెప్తారా, సొల్యూషన్ కూడా చూపిస్తారా? ఇది కదా మీ ప్రశ్న. అందుకోసమే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. దేశవ్యాప్తంగా తిరగతా, అందులో భాగంగానే ఇక్కడికి వచ్చా. రంజాన్ మాసంలో చేసిన స్టడీ టూర్ ఇది. సాయంత్రం ఉపవాస దీక్ష కూడా స్టూడెంట్స్తో కలిసి వాళ్ళ హాస్టల్లోనే ముగించాం. వెరీ టేస్టీ ఫుడ్. వాళ్ళని ఏం నచ్చింది ఇక్కడ అని అడిగితే క్రికెట్ అని అన్నారు. రవీంద్ర జడేజా ఈ యూనివర్సిటీ స్పోర్ట్స్కు బ్రాండ్ అంబాసిడర్ అంట. స్టూడెంట్స్ ఎక్కడ వెళ్ళి ఆడాలన్నా అంత ఫ్రీ అని అంట. ఈ స్టడీ టూర్ నాకు నేర్పించింది ఏంటంటే, కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు పెద్ద కంపెనీల్లో పెద్ద ఉద్యోగాల్లో కొలువు తీరాలి, లేదా డిగ్రీలను నమ్ముకోకుండా స్కిల్ మీద స్టార్టప్ కంపెనీలను మొదలు పెట్టాలి. ఇప్పుడు మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, చేజారనివ్వద్దు. ఈ ట్రాప్ నుంచి మీరు 3 నెలల్లో బయటపడిపోతారు, 6 నెలల్లో కోటీశ్వరులు అవుతారని చెప్పను. నేను వివిధ రాష్ట్రాలు తిరుగుతాను, ప్రూవెన్ సక్సెస్ఫుల్ ఫార్ములాను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నిర్ణయం మీదే. ఇప్పుడు నేను చూపించిన మార్వాడి యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో ఆ వెబ్సైట్ లింక్ ఉంటుంది, అది చూడండి. ఇక నుంచైనా ఆ 20,000 ఉద్యోగాల వెంట పరిగెత్తకుండా, ఆ స్విగ్గీ బాయ్గా, జొమాటో బాయ్గా ఊరిగపు ఉద్యోగాలు చేయకుండా స్వస్తి పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇక మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎలాంటి అవగాహన కావాలో కింద కామెంట్ చేయండి, ఆ వీడియో చేస్తాను. బాబు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడే.